వాటి మన కాంక్లేవ్లో మనతో పాటు భారతీయం సత్యవాణి గారు కూడా ఇచ్చేశారు. నమస్కారం అండి. ఇది ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. మనం జీవించి ఉండగానే ఇది సాకారం అవుతుందని నేను కూడా కలలో ఊహించల. 1989వ సంవత్సరంలో అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడవనని శపథం చేసి రాష్ట్రమంతా పర్యటించి రోజు 18 గ్రామాలు 18 గంటలు ప్రజలలో ధర్మం పట్ల రాముడి పట్ల అవగాహనను పెంచడానికి, మన భారతీయత పట్ల ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి నేను పర్యటన చేశానమ్మా. ఇది ఇంత త్వరలో ఆ రామజన్మభూమిలో మందిర నిర్మాణం మేము బ్రతికి ఉండగానే చూడగలుగుతామని అనుకోలేదు. అది ఈ రోజున చూడగలుగుతున్నందుకు, దర్శనం చేసుకోగలుగుతున్నందుకు ముందుకు ఆ శ్రీరాముడికి, ఆ సీతమ్మ తల్లికి, ఆంజనేయ స్వామికి కైమోడ్పులు సమర్పించుకుంటూ ఆదా రోటీ ఖాయేంగే లేకిన్ మందిర్ వహీ బనాయేంగే అంటూ ఆనాడు చిన్న చిన్న పిల్లలు కూడా మానవ నిచ్చెన వేసుకుని ఆ గుంబజ మీద ఓంకార ధ్వజాన్ని వారు ఎగరేసినటువంటి దృశ్యాన్ని కళ్ళతో చూశాను. ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి సన్నివేశాలు కూడా నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసిన దానిని. అందుకు ఆ రాముడి కోసం తమ జీవితాలని సమర్పించి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా నా అశ్రుతర్పణాలు సమర్పించుకుంటూ 1989లో నేను ఇక్కడ నుండి 3 ఇటుకలు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని 3 ఇటుకల మీద తెలుగులో వ్రాసి పట్టుకుని వెళ్ళి ఒక సిల్క్ బట్టలు మూట కట్టుకుని పట్టుకెళ్ళినప్పుడు నేను మా వారే మొట్టమొదటి ఈ 3 ఇటుకలే అక్కడ శిలాన్యాసలో ప్రతిష్టాపన చేయబడ్డాయి. ఇందుకు నేను చాలా ఆనందపడుతూ, అందులో నన్ను కూడా ఒక పారాగ్రాఫ్ నా కోసం ఆ అయోధ్య రామచరిత్రలో నా కోసం కూడా 4 లైన్లు ఆ చరిత్రలో ఉండడం అనేటటువంటిది చాలా ఆనందాన్ని, అనుభూతికి నన్ను లోను చేస్తోంది. ఆ రోజున అక్కడ ఆనందాన్ని తట్టుకోలేక ఇదిగో నా చేతిలో కీలాయిడ్ ఫామ్ అయ్యింది, అరచేతిలో హారతి వెలిగించాను ఆనందానికి. మా ఇద్దరమే కూర్చుని అక్కడ శంకుస్థాపన చేయడం అనేది 128 దేశాల నుంచి అనేక మంది వస్తే తూములూరు లక్ష్మీనారాయణ గారు అనే మహానుభావుడు, అమ్మ ఆది దంపతుల్లా వస్తున్నారు, మీరే కూర్చుని శిలాన్యాసం చేయమని ఆ రోజున సింహద్వారం దగ్గర శిలాన్యాసం చేసే భాగ్యాన్ని ఆ రామచంద్రుడు మాకు కలిగించినందుకు నేను ధన్యవాదాలయ్యానమ్మా. అది ఈరోజు గద్గదం అవుతోంది అంటే మీ అనుబంధం అందులో చాలా స్పష్టంగా అది ఈరోజు యావత్ ప్రపంచాన్ని ఆనందోత్సాహాలతో ఊపేస్తోంది. అంటే ఆ రామ తారక మంత్రంలో ఎంత ఔన్నత్యం ఉందో, ఎంత గొప్పతనం ఉందో, ఆ నామంలో ఎంత శక్తి ఉందో నా రాముడు నిరూపించినందుకు నా సీతమ్మ తల్లిని అనేక రకాలుగా బాధలు పెట్టినా కూడా స్త్రీ జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేసినటువంటి ఆ తల్లి సీతమ్మ తల్లి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠ చేస్తూ రామాయణ భారత భాగవతాలలో ఉన్న సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి మళ్ళీ భారత జాతినే కాదు ప్రపంచాన్ని మేలుకొలుపు చేయడానికే వచ్చింది. కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తితే అంటూ సుప్రభాతంలో ఈ 3 లోకాలను మంగళప్రదం చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నదయ్యా అని నీవు ఎటువంటి వాడు తెలియచేస్తూ విశ్వామిత్రుడు మేలుకొల్పుతున్నాడే, అలాగే ఇవాళ యావత్ భారతదేశాన్ని మేలుకొల్పడానికి వచ్చినటువంటిదే ఈ మందిరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.